భారతీయ పురాణాల అగాధ లోతుల్లోకాల గర్భంలో కలిసిపోయిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. నికుంభిల యాగం చేస్తున్న ఇంద్రజిత్తును అడ్డుకోవడానికి అగ్నిదేవుడు మానవ రూపంలో లక్ష్మణుడికి రహస్యంగా మార్గాన్ని చూపాడు. శ్రీరాముడు అరణ్యవాసంలో సీతావియోగంతో ఉన్నప్పుడు తన బాధను తగ్గించుకోవడానికి ప్రతి రాయిపై సీతారాం అని రాశాడని ఆ రాళ్లు అద్భుతంగా ఇప్పటికీ రామనామాన్ని ప్రతిధ్వనిస్తాయి. గంగానది భూమిపైకి ప్రవహించినప్పుడు ఆమె మోస్తున్న పాప భారాన్ని తగ్గించుకోవడానికి ప్రతి సంవత్సరం శివుడిని ప్రార్థించి ఆ పాపాలను తనలో లీనం చేసుకునే వరం పొందింది. మహాభారత యుద్ధం తర్వాత భీముడి భార్య హిడింబి కురుక్షేత్రంలోని గాయపడిన సైనికులకు రహస్యంగా వైద్యం చేసి వారి బాధలను తగ్గించి తన కారుణ్యాన్ని చాటుకుంది. బలిచక్రవర్తి వామనుడికి దానం చేసిన తర్వాత శుక్రాచార్యుడు అతడికి నా మాట వినలేదని భవిష్యత్తులో నీవు కూడా విష్ణువు మాయకు గురవుతావు అని శాపమిచ్చాడు. ఇది అసుర గురువు దైవజ్ఞానాన్ని చూపుతుంది. కాళికాదేవి తన భయంకరమైన రూపంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె శరీరం నుండి వెలువడిన చీకటి శక్తియే ఆమె వస్త్రంగా మారి విశ్వంలోని సమస్త దుష్టశక్తులను కప్పివేసింది. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు పశ్చిమ కనుమలలోని ప్రతి పర్వతాన్ని ఒక ఔషధశాలగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా మార్చాడని, అందుకే అక్కడ అనేక దివ్య మూలికలు దొరుకుతాయని చెబుతారు. నారద మహర్షి తంబూర సృష్టికి ముందున్న నిశ్శబ్దంలో పరమశివుడి చేసిన నాద బ్రహ్మధ్యానం నుండి ఉద్భవించిందని, అందుకే దాని సంగీతం మోక్ష మార్గాన్ని చూపుతుందని చెబుతారు. పరీక్షిత్తు మహారాజుకు మరణశాసనం వచ్చిన తర్వాత సుఖ మహర్షి కేవలం 7 రోజులు మాత్రమే రాజభవనంలో ఉండి అతనికి సకల భాగవత జ్ఞానాన్ని అందించాడు. ఇది కాలాతీత గురుబోధకు అర్థం. క్షీరసాగర మథనంలో దేవతలు అసురులు అమృతం కోసం కలహం చేస్తున్నప్పుడు మందర పర్వతం క్రింద ఉన్న విష్ణువు వారికి అదృశ్యంగా ఒక భ్రమను కల్పించి వారిని నిరంతరం మథనంలో నిమగ్నం చేశాడు. ఈ కథలు అగాధమైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూపమైన ముత్యాల వలె వాటిని వెలికితీసినప్పుడే వాటి అసలు కాంతి ప్రకాశిస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి కిమా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.